రా నారాయణ రా. నేను నా మాట చెప్పి మీకు అర్థమయ్యేలా వివరించుకుంటున్నాను. ఒకసారి ఢాకాలో నా జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. అది దీపావళి రోజు. నా చుట్టూ పాటలు, వాద్యాలు కొనసాగుతున్నాయి. అప్పుడు నాకు ఎక్కడో అగ్నికీలలు కనిపించాయి. చూడండి, ఇది సంబంధం ఎంత ప్రభావితం చేస్తుందో. అక్కడ నా శిష్యులు కొంతమంది ఉన్నారు. వారు గురుదేవ్ గురుదేవ్ అంటూ అరిచారు. చాలా మంది ఇల్లు కూలి పడిపోవడంతో దాని కింద నలిగిపోయి చనిపోయారు. నేను అగ్ని అగ్ని అంటూ కేకలేశాను. నేను నీళ్లు అడిగాను. వారు నీళ్లు తీసుకువచ్చారు. నేను నీటిని పోశాను. అందులో తబల, హార్మోనియం అన్నీ తడిగా మారిపోయాయి. నా శిష్యుల్లో ఒకడు మహానంద్ అనే పేరు కలవాడు. నేను అన్నాను, ఇతరులంతా కాపాడబడ్డారు, కానీ మహానంద్ మిగలలేదు. ఇదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పుతూనే ఉన్నాను. 2 రోజుల తర్వాత మహానంద్ నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అందరికీ అతను చనిపోయాడని తెలుసు. అందరూ అతన్ని చుట్టుముట్టారు. అతడిని అడిగినప్పుడు అతను చెప్పాడు, నేను మంటల్లో చిక్కుకున్నాను. ఎవరో నా మెడ పట్టుకుని లేపు అన్నారు. నేను లేచాను. తరువాత ఎవరో నన్ను తీసుకుని రోడ్డు పక్కన వదిలేసినట్టు అనిపించింది. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇది నా మహిమ గురించి చెప్పడానికి కాదు, అవసరాన్ని చెప్పడానికి చెబుతున్నాను. అనేకసార్లు జపం చేస్తున్నప్పుడు వీక్షించాలనే కోరిక కలుగుతుంది. ఈ గ్రహాలు, ఉపగ్రహాలు చాలా దగ్గరగా కనిపిస్తాయి. దూరంగా ఉన్న గ్రహాల్లో అనేక మహానుభావులు తమ సాధనలు చేస్తున్నారు. వారు విరాట్ స్వరూపంగా మారిపోయారు. కొంతమంది కొత్త భూమిని ఒక క్షణంలో సృష్టించగలగడమే కాకుండా అనేక భూములను నాశనం చేయగలరు. వారిని చూడాలనిపిస్తుంది. వారు దూరం నుంచి మేము వస్తున్నాం అని చెప్పిన వెంటనే వారు మీ ముందు నిలబడి ఉన్నట్లు తెలుస్తుంది. వారు అడుగుతారు, ఏమైంది? నన్నెందుకు పిలిచారు? మీరు చేస్తున్న పని సరైనదే. మళ్ళీ మళ్ళీ నన్ను పిలవవద్దు. నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. మిమ్మల్ని సహాయం చేస్తున్నాను. మీ పని చేస్తూనే ఉండండి. ఈ ఆనందం ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోలేరు. మీరు చూస్తున్నారు, ఒక విరాట్ పురుషుడు మీ పిలుపుకు స్పందిస్తున్నాడు. మీరు ఎంత అదృష్టవంతులు. మీరు దీన్ని అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీ గ్రంథులు వికసించాయి. అనేకసార్లు వారు వదిలిన శక్తులు చుట్టూ సంచరిస్తూ ఉంటాయి. ఎవరికి అవసరమో వారు ఆ శక్తులను స్వీకరిస్తారు.